అందరికీ నమస్తే అండి. ఫేక్ న్యూస్ అనగానే ఖచ్చితంగా సోషల్ మీడియాలో ఈ మధ్య ఎక్కువైపోయింది. గత 5-6 సంవత్సరాల నుంచి ఫేక్ న్యూస్ ఎక్కువైపోయింది. ఊరికే కొన్ని గాసిప్స్ని పట్టుకొని ఒక మసాలా హెడ్డింగ్, ఒక స్పైసీ మసాలా హెడ్డింగ్ ఒకటి పెట్టేసి క్లిక్ బైట్స్ కోసమో, వ్యూస్ కోసమో న్యూస్ రాయడము, లేదా గాసిప్స్ క్రియేట్ చేయడము, లేదా సెన్సేషన్ క్రియేట్ చేయడము, ఇవన్నీ ఎక్కువైపోయాయి. వాటితో పాటు రాజకీయ ఆపేక్షతో, రాజకీయ పరంగా కొన్ని కుట్రలతో లేనిది సృష్టించి వార్తగా రాయడము, ప్రచారం చేయడం ఎక్కువైపోయింది. సో అది ఆ ఫేక్ ఫ్యాక్టరీని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గత కొన్ని సంవత్సరాలుగా మెయింటైన్ చేస్తూ వస్తోంది. 2019లో వాళ్ళు అధికారంలోకి రాకముందు నుంచి కూడా ఫేక్ న్యూస్ క్రియేట్ చేసి విపరీతంగా స్ప్రెడ్ చేయడంలో ఆరితేరారు. సో 2019 ఎన్నికలకు ముందు తెలుగుదేశం పార్టీ బాగా దెబ్బతిన్నది వైసీపీ స్ప్రెడ్ చేసిన ఫేక్ న్యూస్ కారణంగా. ఏది పింక్ డైమండ్ కానీ, లేదా 37 మంది డిఎస్పీలకు కమ్మ వాళ్ళకి ప్రమోషన్ ఇచ్చే అంశం కావచ్చు, లేదా ఇలా చాలా అంశాలు, బాబాయ్ వివేకానంద రెడ్డి గారి కేసు, అలాగే జగన్మోహన్ రెడ్డి గారికి కోడికత్తి, ఇలా అనేక ప్రమోషన్స్ వలన, ఫేక్ ప్రమోషన్స్ వలన వీళ్ళు దెబ్బతిన్నారు టీడీపీ వాళ్ళు. సో ఆ తర్వాత 2019 నుంచి 24 వరకు వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు, వాళ్ళు అధికారంలో ఉన్నప్పటికీ ఫేక్ను వదల్లా, చెయ్యింది కూడా చేసినట్టు చెప్పించుకొని విపరీతంగా చేసుకొచ్చారు. అండ్ టీడీపీ వాళ్ళ మీద కొనసాగించారు. ఇప్పుడు కూటమి అధికారంలోకి వచ్చాక కూడా వైసీపీ ఆ ఫేక్ న్యూస్ని వదలట్లా. అమరావతి మునిగిపోయిందని, లేదంటే యూరియా కష్టాలు ఉన్నాయని. యూరియా కష్టాలు ఉన్నాయి కానీ ఉన్నదానికంటే విపరీతంగా చూపిస్తున్నారు, అధికంగా చూపిస్తున్నారు, కావాలని కుట్రపూరితంగా చూపిస్తున్నారు అనేది అర్థమవుతోంది. సో లేని సమస్యలను సృష్టిస్తున్నారు అని. సో ప్రభుత్వానికి అదొక భారంగా మారింది. రోజు ఈ ఫేక్ న్యూస్ని ఎత్తుక్కోవడమే పనిగా మారింది. సో అది ఎక్కువైపోతుంది. సో దీన్ని కనిపెట్టడానికి, చట్టంలో ఇరికించడానికి, చర్యలు తీసుకోవడానికి ఒక చట్టాన్ని తీసుకురాబోతున్నారు. యాక్చువల్ ఏంటంటే ఒక సిస్టమేటిక్గా వాళ్ళు ఆల్రెడీ దాదాపుగా ఒక 150 యూట్యూబ్ ఛానల్స్ ఐడెంటిఫై చేశారు. అండ్ ఫేస్బుక్, ట్విట్టర్, ఇన్స్టా వీటిల్లో దాదాపుగా ఒక 600 హ్యాండిల్స్ ఐడెంటిఫై చేశారు. అలాగే ఒక 70 న్యూస్ వెబ్సైట్లు ఐడెంటిఫై చేశారు. ఇలా రకరకాల ఐడీస్, మొత్తం మీద 800 నుంచి 1000 వరకు ఐడీస్, వెబ్సైట్స్, ఛానల్స్ అండ్ పేజీలు ఇవన్నీ ఐడెంటిఫై చేశారు. ఇవి ఏం చేస్తున్నాయంటే మూకమ్మడిగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏదో ఒక హ్యాండిల్లో, అఫీషియల్ కానీ అన్అఫీషియల్ హ్యాండిల్లో కానీ, గ్రూపుల్లో కానీ, లేదా సాక్షి మీడియాలో కానీ వచ్చిన వార్తని ఈ 800 హ్యాండిల్స్లో పనిగట్టుకుని వేస్తున్నారు. ఇందులో కొంతమంది వ్యక్తులు ఉన్నారు, కొన్ని పేజీలు ఉన్నాయి. సో వీటిని ఆల్రెడీ ఐడెంటిఫై చేశారు, వీళ్ళ మీద నిఘా పెడుతున్నారనమాట. సో వీళ్ళని చట్ట ప్రకారం ఇరికించాలంటే ఎట్లా? ఆల్రెడీ గత ఏడాది మీకు గుర్తుందో లేదో, కోయ ప్రవీణ్ గారు, కర్నూలు రేంజ్ డిఐజీగా ఉన్న కోయ ప్రవీణ్ గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా నెట్వర్క్ ఏ విధంగా పనిచేసేది అనేది ఆయన చెప్పారు. సో అప్పుడు ఎవరు, వర్ర రవీంద్రారెడ్డిని అరెస్ట్ చేశారు కదా, అప్పుడు వైసీపీ సోషల్ మీడియా నెట్వర్క్ ఏ విధంగా పనిచేసింది, వాళ్ళకి సెంట్రల్ ఆఫీస్ నుంచి ఒక ఆదేశం రావడం, దాన్ని వీళ్ళు నియోజకవర్గ స్థాయిలో, మండల స్థాయిలో స్ప్రెడ్ చేయడం, కొన్ని ఫేక్ ఐడీస్ అన్నీ కూడా సెంట్రల్ ఆఫీస్ నుంచి రన్ చేయడం, ఇవన్నీ కూడా చెప్పుకొచ్చారు కదా. సో అవి స్టిల్ ఇప్పటికీ కూడా వీళ్ళ నిఘాలోనే ఉన్నాయి. వాటితో పాటు అదనంగా ఇంకొన్ని గుర్తించారు, వీటి మీద నిఘా పెడుతున్నారు. అలాగే కొత్తగా ఈ మధ్య కొంతమంది జర్నలిస్టులు వచ్చారనమాట. సో వీళ్ళ మీద కూడా నిఘా పెడుతున్నారు. పెట్టి ఏం చేస్తారంటే, ఒక న్యూస్ వైసీపీ వాళ్ళు సృష్టిస్తున్న ఒక న్యూస్ వాళ్ళందరూ కూడా స్ప్రెడ్ చేస్తున్నారు కాబట్టి పదే వీళ్ళందరూ కూడా ఒక బ్యాచ్, ఒక వర్గం. సో పలానా వాళ్ళు పలానా అంటే ఆల్రెడీ కొన్ని యూట్యూబ్ ఛానల్స్ని ఐడెంటిఫై చేసి వీళ్ళొక వర్గం, వీళ్ళొక వర్గం అనేది డివైడ్ చేశారు. వీటన్నింటి మీద కూడా నిఘా పెడతారు. సో ఇప్పుడు కొత్తగా రాబోతున్న చట్టం ఎందుకు? ఆల్రెడీ ఉన్న చట్టం ప్రకారం అంత సీరియస్ కేసులు ఉండట్లా. సోషల్ మీడియా కేసులు అంటే పిలిపించాలి, 41A నోటీసులు ఇవ్వాలి, వదిలేయాలి. నాన్ బెయిలబుల్ సెక్షన్లు అన్నీ స్టేషన్ బెయిల్ ఇచ్చి వదిలేయాలి. అది కోర్టులో నిలబడచ్చు, నిలబడకపోవచ్చు. ఎక్కువగా భావ వ్యక్తీకరణ స్వేచ్ఛ కిందకు వచ్చేస్తాయి. మరీ ఫేక్, మరీ పచ్చి అబద్ధం అయితే వాళ్ళకి జరిమానా విధించడమో, ఒక చిన్నపాటి మందలింపు ఉంటుంది తప్ప అంతకుమించి ఏమీ ఉండదు. సో సోషల్ మీడియా కేసుల్లో రిమాండ్ కూడా విధించవద్దు అని చెప్పి ఆల్రెడీ హైకోర్టు, సుప్రీంకోర్టు అన్ని హైకోర్టులకి మార్గదర్శకాలు ఇచ్చింది. హైకోర్టు కూడా అందరూ మెజిస్ట్రేట్లకు కూడా మార్గదర్శకాలు ఇచ్చారు, సోషల్ మీడియా కేసుల్లో రిమాండ్లు విధించొద్దు అని. ఎందుకంటే చట్టాలు లేవు, రిమాండ్ విధించమని ఏ చట్టం చెప్పట్లేదు. సో ఇప్పుడు ప్రభుత్వం తీసుకురాబోతున్న చట్టం అదే, సోషల్ మీడియాను కంట్రోల్ చేయడానికి, ఫేక్ న్యూస్ని కంట్రోల్ చేయడానికి, ఫేక్ క్రియేట్ చేసే వాళ్ళని చట్ట ప్రకారం నాన్ బెయిలబుల్ సెక్షన్లో ఇరికించడానికి, ప్లస్ రిమాండ్కి వెళ్ళేలా చూడడానికి చట్టం తీసుకురాబోతున్నారు. అంటే ఇక్కడ మనం చూడాల్సింది ఒకటి, ఐడెంటిఫై చేశారు ఆ వ్యక్తుల్ని అండ్ ఆ పేజీలని అండ్ ఆ హ్యాండిల్స్ని ఐడెంటిఫై చేశారు. రెండు, చట్టం తీసుకొస్తున్నారు.
చట్టం తీసుకొచ్చిన తర్వాత వీళ్ళల్లో వరుస పెట్టి 1 by 1 వేస్తారనమాట. సో అందుకే వైసీపీకి కొంచెం వాళ్ళు జాగ్రత్త పడాల్సిన టైం అయితే ఉంది. లేదు జాగ్రత్త పడడం మా ఇష్టం, ఒకవేళ అరెస్ట్ చేస్తే సింపతి డ్రామాలు ఆడతామంటే దానికి విరుగుడు చట్టం వాళ్ళ దగ్గర ఉందన్నమాట, రాబోతుందన్నమాట. థ్యాంక్ యూ.